హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా రోజులైంది అనమాట వీడియో తీసి. చాలా అంటే చాలా 6 months అయిపోయింది వీడియోలు తీసి అనమాట. వీడియోలు తీసి కానీ పెట్టి కానీ ఈరోజైతే రథసప్తమి కదా, అందుకే పొద్దున్నే నాతో పాటు ఈమె కూడా లేచింది పొద్దున్నే. ఈరోజు పొద్దున్నే 3 o'clock లేచి పూజ అదంతా అయితే అయిపోయింది మాది. వంట చేస్తున్నా. ఇంకా పప్పు అయితే ఉడకబెట్టిన. నేను ఈమె అయితే నాతో పాటు పొద్దున్నే నేను 3కి లేస్తే ఆమె 4కి లేచిపోయింది. నేను ఇగో నేను రెడీ అయినా అని నన్ను కూడా రెడీ చేయని. ఇగో చోట్లోడు వంట, మెడలోడు వంట, గాజులు అంట ఇవన్నీ అడిగింది. అందుకే ఏది దొరికింది అది ఇచ్చేసిన. నాతో పాటు 4 o'clock లేచిపోయింది. నేను 3కి లేస్తే 4కి లేచి కూర్చున్నది, ఇట్లా కొనుక్కుంటే కూర్చున్నది. నేను పూజ చేస్తూనే నా పక్కన కూర్చొని నేను రెడీ అవుతా అని అంటుంది చిన్ను. చాలా రోజులైంది కదా చిన్ను కదా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చేతో చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా స్నానం చేయలేదు చిన్ను. మనం ఈరోజు గుడికి వెళ్దామా? గుడికి వెళ్దాం. ఇంకా గుడికి కూడా వెళ్ళాలి. ఇదైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దున్నే పూజ. అయ్యో పొద్దున్నే పూజ అయింది కాబట్టి ఇక పిల్లలకి పంపించినాక, మా తేజుని పంపించినాక గుడికి అయితే వెళ్ళాలి. ఇక చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం మాట అనేది తడబడుతుంది. ఇప్పుడైతే ఇంకో పప్పు చేస్తున్నా. వంకాయ వేసి, ఆలుగడ్డ వేసి, ములక్కాయలు వేసి పప్పు చేస్తా. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి అన్నీ కట్ చేసి దాంట్లో వేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత అన్నం పెట్టేస్తా. తేజు చిన్ను కూడా రెడీ అయిపోతుంది నాతో పాటు కదా. ఓ ఏం తింటున్నావు ముక్కి? ఏం తింటున్నావే ముంగ తల్లి? ఏం చేస్తున్నావు చిన్ను? బ్రష్ చేసుకుంటున్నావా? ఏం తింటావు? ఐస్ క్రీమ్. పొద్దున ఐస్ క్రీమ్ తింటావా? అబ్బో ఏం బ్రష్ రా నాయన. ఎవరికి నిజం ఇది ఉంది, స్కూల్ టైం అవుతుంది, ఇది బ్రష్ చేసుకోదు. కానీ చిన్న పిల్ల లేదు, బ్రష్ చేసేసుకుంటుంది. గ్రేట్ మా చిన్ను. ఇక మా తేజుకి అయితే రెడీ చేసేసిన స్కూల్ కోసము. మా తేజు ఈరోజు ఎట్లానో పొద్దున్న లెగిసింది మా చిన్ను వల్ల. ఏం చేసిందంటే ఇక చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో నెత్తిపైన కొట్టింది అనమాట. అప్పుడే లెగిసిపోయింది. మళ్ళీ పడుకోలేదు, కాసేపు ఆడుకుంది. మళ్ళేమో రెడీ చేసేసిన. ఈరోజు తొందరగా లేచింది. ఈరోజు తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా 8:40 అవుతుంది. ఇంకా పంపించాలి. ఇక అక్కడ కొట్లాడుతున్నారు వీళ్ళిద్దరు. అయితే రెడీ అయిపోయినారు, తిరుగుతున్నారు దూతలు. ఇక నాకు టార్చర్ చేయడానికి ఇట్లా. ఈమె ఒకటి అంట. ఇంకా బ్యాక్ కెమెరా పెడితే ఇంక మంచి కనబడుతుంది, చూపిస్తా. గులాబ్ జామ్ చేస్తావమ్మా? అదొక్కటే తక్కువ. నీకేం చేయాలా? నీకు కూడా గులాబ్ జామ్ చేయాలా? మీ పప్పకి చెప్పండి గులాబ్ జామ్. ఈరోజు మమ్మీ ఏం కూర చేసింది? పప్పు చేసిందా? ఇష్టమా నీకు? అయినా అదే తీసుకెళ్ళాలి రోజు. రైస్ ఐటమ్స్ అనమాట, ఫ్రై చేసి ఏదో ఎగ్ రైస్, ఆలు రైస్ ఇవే తీసుకెళ్తుంది. పప్పు అన్నం అంతా ముద్ద. ఏమైంది నీకేమైంది? అరే కోపం వచ్చి వెళ్ళిపోయింది చూడండి. కోపం అయ్యో కొట్టుకుంటుంది. ఎందుకు? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది?
చేస్తాను చేస్తాను. పొద్దున్న చూపించలేదు కదా మా దేవుడు. పూజ అప్పుడు ఎన్ని 4:30కా 4:30కి ఇట్లా అయిపోయింది పూజ. పూజ మా దేవుడు. ఇంకా బయట కూడా ముగ్గు పెట్టిన, ఆరిపోయింది. ఈరోజు రథసప్తమి కదా, అందుకే రథం ముగ్గేసిన. బాగుందా? ఏంటి కమ్ హియర్ అంట. ఇల్లు కొంచెం ఎక్కడ అట్లా దోగొద్దురా, టైం అయిందిరా. ఇగో ఈ కూర చేసి చెప్పినా కదా, పప్పు, ఆలు, వంకాయ, ఇంకా ఇది ములక్కాడ వేసి అంటే డల్మా లాగా కొంచెం చేసిన. అయిపోయింది. ఈమె బాక్స్ కట్టేసిన. వీళ్ళు వెళ్తారు. ఇంకా ఏం పట్టుకున్నావు? అది లిప్స్టిక్ కాదు, అగ్గి పెట్టే, అగ్గి పుల్ల, అగ్గి పెట్టి కదా అగ్గి పుల్ల. పప్పకు లేపు పదా, స్కూల్ టైం ఏంది కదా, పప్పకు లేపు. ఇలా లేపుతారు. లేగు చిన్ను, అక్క వేసుకుంటుందిలే ఇల్లు. సరే సరే ఒక్కటంటే ఆమె వేస్తుందంటే పైన పెట్టు, పైన పెట్టు. ఎవరు అట్లా పెడతారమ్మా? ఏమి పిల్లరా నాయన, షూ అంటే వేస్తుందంట అక్కకి. ప్రేమ. అక్క ఇష్టమా చిన్ను? ఇష్టమా అక్క? ఇష్టమా చిన్ను? అక్క ఇష్టమా? గ్రేట్ గ్రేట్. ఐ లవ్ యూ చెప్పు అక్కకి. నీదా? నీ చెప్పులది. అయ్యా చిన్ను, బాయ్ బాయ్ చిన్ను. ఎక్కడికి? అక్క దగ్గరికి వెళ్తున్నావు డ్రాప్ చేయడానికా? స్కూల్కి వెళ్తున్నావా? బాయ్ చిన్ను. ఇగో మా ఓనర్ ఆంటీ, అదే మా ఇంటి, మా బిల్డింగ్ ముందు కూడా రథ ముగ్గేసిర్రు. కలర్స్తో వేసిర్రు. బాయ్ బాయ్ చిన్ను. ఎట్లా చూస్తుంది వెనకదలు కూర్చోమన్నాను. ఇది మా తులసమ్మ దగ్గర ముగ్గు అనమాట, కానీ కొంచెము ఆరిపోయింది. ఏం చేద్దాం, ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి. ఇది కూడా కొంచెం కొంచెం అయిపోయింది. మా చిన్ను అక్కడ చేసేసింది ఆల్రెడీ, అయిపోయింది. ఇంకా ఉండదు పిల్లల దగ్గర. ఏం చేసినా కూడా తక్కువేరా నాయన పిల్లల దగ్గర అయితే. ఎంత చేసినా కూడా నీట్గా మాత్రం ఉండదు. చెత్త చెత్త చేసి పెడతారు. వేస్తే కాసేపుకే పాడు చేసేస్తారు ముగ్గు అయితే. పోనీలే, ఉన్నారు కదా కాసేపు వరకైనా అదే చాలు. ఇంకా అయితే టిఫిన్ చేయాలి. టిఫిన్ నేను డల్మా చేసినా కదా, దాంతో ఇప్పుడు మా ఆయనకి చపాతీ అయినా పూరి అయినా చేసేస్తా. ఇంకా నేను కూడా తినేసి ఇంకా మధ్యాహ్నానికి ఒక పూట అన్నం తినేస్తాను. ఇంకా నైట్ టిఫిన్. ఇప్పుడైతే నేను పిండి పిసకాలి, ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి గుడి నుంచి వచ్చినాకనే నేను తింటా. ఇప్పుడైతే పిండి పిసికేసి పూరి చేసేస్తా. వేసినాక అమ్మవారి గుడి ఉంది ఇక్కడ దగ్గరలో. ఇంకా నేను, ఇంకా మా అత్తమ్మ, ఇంకా మా పక్కన ఒక ఆమె ఉంది, అందరం కలిసి గుడికి వెళ్ళేస్తాం. ఒకరు చిన్ను పడుకున్నదంటే వెళ్ళను, ఇంకెవరు ఉండరు కదా, మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఒకరు పడుకోదంటే వెళ్తా. మా పిల్ల సైలెంట్ కిల్లర్ అనమాట. నువ్వు సైలెంట్ కిల్లర్ అమ్మా? లేదు లేదు, నువ్వు పటాక చోట ఇది కానీ పెద్ద దమ్మాక అంటారు కదా, అది నువ్వు కదా. ఎవరు కొన్నారు లాలీపాప్ నీకు? పప్ప కొన్నారా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? తేజక్క దగ్గరికి వెళ్ళావా? స్కూల్కి వెళ్ళిందా తేజక్క? ఎక్కడికి వెళ్ళింది?
స్కూల్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చినావా? నువ్వు వెళ్ళవా స్కూల్కి? వెళ్ళవా స్కూల్కి? వెళ్తావా? జాయిన్ చేయనా స్కూల్లో? చేయాలా? 1 2 చెప్పు. 1 2 చెప్పు. అన్ని నాటకాలే మంచిదానికి. అన్ని నాటకాలే కదా ముక్కు పిల్ల. ముక్కు పిల్లకి అన్ని నాటకాలే. అక్కకేమి ఇచ్చా? బనానా ఇచ్చావు అక్కకి? ఇచ్చా బనానా? మరి నాకేది బనానా? అక్కడుందా? ఎక్కడుంది చూపించు. ఎక్కడుంది? అక్కడుందా బనానా? ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. ఇంకో నేనైతే వేరే చీర అయితే కట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా చిన్ను కూడా వేరే కలర్ డ్రెస్ అయితే వేసుకుంది. చూసేయండి. హాయ్ చెప్పు చిన్ను. హాయ్. రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడానికి. లిప్స్టిక్ కూడా రాసుకున్నావా? ఇప్పుడైతే మేము రెడీ అయ్యాం కదా. ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి ఇప్పుడైతే మేమిద్దరం అయితే రెడీ అయిపోయినాం. ఇంకా మా అత్తమ్మ అయితే రాదన్నది, బాగాలేదు కదా, కొంచెం కోల్డ్ అయిందంటే అందుకే రాదన్నది. నేను ఇంకా మా పక్కన వెళ్తున్నాం. గుడికి వెళ్ళాక అక్కడైతే వీడియో తీయదు కదా, కొంచెం దీపాలు నిమ్మకాయ దీపం పెడదాం అనుకుంటున్నా. అది పెట్టినాక తీస్తా కొంచెం, కానీ కోసేపు ఒక 2-3 మినిట్స్ ఇట్లా, అంటే 5 మినిట్స్ ఇట్లా తీస్తా. చిన్నది ఇన్స్టాలో రీల్స్ చేయడానికి. మళ్ళీ గుడి నుంచి వచ్చినాక మళ్ళీ కలుద్దాం. వద్దా? ఆపొద్దా? గుడి నుంచి వచ్చినాక మళ్ళీ తీద్దాం వీడియో, సరేనా? తేజు ట్యూషన్కి వెళ్తున్నావా? అవునా? ఎవరు చెప్పారు? 6:55 5:55 ఇంకో 5 మినిట్స్ ఉంది. ఓకేనా? కొట్టాల ఇల్లు అంత ఇలా చేసుకొని. ఏంటి ఇది ఇల్లు అంటారా? ఇప్పుడు బ్రష్ వేసుకుంటున్నా అమ్మా? పిచ్చి మాలోకం. ఇప్పుడు బ్రష్ వేసుకుంటున్నావా? ఇవన్నీ క్లీన్ చేయాలగో, ఎక్కడికక్కడ పడేసినారు. నెక్స్ట్ బయటవి ఇంట్లోవి అన్నీ తెచ్చేసి పడేసారు. ఇప్పుడైతే వీళ్ళు ట్యూషన్కి వెళ్తారు. ట్యూషన్కి వెళ్ళాక తర్వాత నేను నీట్ చేసుకొని దీపం పెట్టుకోవాలి. ఇప్పుడే పూజ అయింది. ఇగో ఫోన్ కోసం ఏడుస్తుంది. ఇంత చిన్న పిల్లలు ఫోన్ అయితే ఏం చెయ్యాలి? ఫోన్ అంటది, పాలంటావు. ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా నీట్ చేసి పూజ అయితే పెట్టేసిన. సాయంత్రం దీపము. వంట స్టార్ట్ చేయాలి. కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగలేదు. మళ్ళీ గిన్నెలు ముట్టుకుని మళ్ళీ స్నానం చేయాలని కాలు చేతులు మంచిగా కడుక్కొని దీపం పెట్టేసిన. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి వంట చేసుకుంటూ అవి కూడా కడిగేస్తా. ఇస్తా చపాతీ చేయాలి. అన్నం ఉంది, పొద్దున్న చేసిన కూర ఉంది. ఓన్లీ ఒక చపాతీ చేసేస్తే చాలు. ఇంకా మా ఆయన అయితే పెరుగు తీసుకొస్తారంట, పెరుగుతో తినేస్తారంట. నేను కూడా అట్లానే తినేస్తాను పెరుగుతో. ఇంకా కొంచెం కూర ఉందిగా, అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఇప్పుడైతే మళ్ళీ వండే ఓపిక కూడా లేదు. చూద్దాం. ఇల్లు అయితే కొంచెం నీట్గా ఉంది కదా, అందుకే బాగా అనిపిస్తుంది. అయ్యో ఎట్లా అవుతుంది పిల్ల, చిరాకు చేస్తుంది. ఎందుకు చిరాకు చేస్తున్నావు? మేము ఎక్కువసేపు ఫోన్ ఇస్తే కానీ కామ్డం అవ్వదు. కొంతసేపు ఫోన్ ఇస్తే తర్వాత నా పని నేను చేసుకుంటా. 3 monkeys. తిన్నావా తేజు? ఐస్ క్రీమ్ తిన్నావా? అన్నం తినలేదా? నువ్వు తిన్నావా చిన్ను? తిన్నా. ఐస్ క్రీమ్ తిన్నా, రేసులు తిన్నా, కడుపులో అన్నం ఉంది. కడుపులో అన్నం ఇంకా తినేసినాం, అయిపోయింది. నిద్ర వస్తుంది. రేపు స్కూల్ ఉంది కూడా. ఎగ్జామ్స్ అట్లా పట్టుకోదు. చెప్పు ఇది చెప్పు. గాజులా?
గాజులా నాకే లాట్ పేట గోర్ పైసాకి పేట గోర్ పైసాకి పేట గోల్ గోల్ నోట్లో పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు పైసా గోర్ నైట్ అయితే ఇట్లా చూడండి ఉంటది అనమాట ఫేస్. నాది ఇక్కడ పొక్కుంది చూడండి. మేమైతే సరే సరే చూడు చూడు ఏం చెప్పు. నాకు స్కూల్లో చెప్పు ఇక్కడ నిల్చు ఇక్కడ నిల్చు ఇక్కడ నిల్చు చెప్పు చెప్పు ఏడన్నా నువ్వేమంటున్నావు స్కూల్లో దేగొస్తానని అట్లా చెయ్యకూడదు. స్కూల్కి వెళ్తావా? నువ్వు కూడా వెళ్తావా స్కూల్కి? వెళ్తావా? వెళ్ళవా? చిన్న పేట గోర్ అక్క ఇష్టమా చిన్ను? ఇష్టం. ఇంకా మేమైతే తినేసినాం, ఇప్పుడు తినేసాం పడుకుంటాం, ఐస్ క్రీమ్ తినేసాం ఒడిటాం. మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు. ఇది కూడా చూస్తా అంటే ఈయన కూడా చూపించాలా? సరే అయితే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాగా కనబడుతుంది ఇక్కడ. బాయ్ చెప్పు చెప్పు. ఇది చూసుకొని బాయ్ అది చూసుకుంటా. సరే ఈ వీడియో అయితే నేను చేసింది రేపైనా ఎల్లుండదంటే సాటర్డే సండే అయితే సాటర్డే అయినా సండే అయినా ఈ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నా. ఇంకా టైం కూడా అయింది అనమాట, స్లీపింగ్ టైం. ఇంకా పడుకోవాలి, 10:30 అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున నైనా 10:34 అయింది. ఇప్పుడు సరికోది బాయ్. అల్లరి అయితే చాలా. ఓకే బాయ్ అందరికి, గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మమ్మీ ఛానల్ బాయ్ అందరికి, గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఈ గోల్కి ఏం చెప్తున్నామో ఏంటో వినిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గుడ్ నైట్ అందరికి. ఇంకా రేపటి బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ 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 చెప్పు. బాయ్, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్, గుడ్ నైట్.